या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి చెప్పరు రాదు కూడా నాకు. ఓకేనండి. మకర రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా యొక్క కల్పనలు కానీ నా యొక్క భావాలు కానీ చూపించడం జరగదు. కేవలము శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది అసలు మంచిది కాదండి. ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ధన రాబడి తగ్గటము, అలాగే మాటలో సరిగా ఉండకపోవటము, కుటుంబంలో ఒక ఆహ్లాదకర పరిస్థితి లేని ఉండటము, అలాగే క్రిమికీటకాదులు అంటే తేళ్లు, జెర్రులు, బల్లులు, బొద్దింకలు, దోమలు ఇత్యాదుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం మనకి ద్వితీయ రాహు వల్ల కనబడుతుంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మాత్రం మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే మీకు సాహసమైన కృత్యాలు చేయగలుగుతారు. మీ ఇంట్లో ఏదైనా పని చేస్తే మీ సోదరులు, అలాగే మీ కుటుంబ సభ్యులు, అలాగే మీరు ఉద్యోగం చేసేటటువంటి దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, వ్యవసాయం చేస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారో అక్కడ మీ స్థాయి వారు, మీకంటే పై స్థాయి వారు, కేంద్ర స్థాయి వారు, సేవకులు అందరూ కూడా మీకు సహకరించడం ద్వారా మీకు ఒక మనసు ఉల్లాసం కలుగుతుంది. తద్వారా మీకున్నటువంటి బలం, ఏ విషయంలో మీకు ఏదైతే బలం ఉన్నదో ఆ బలం కొంచెం రెట్టింపు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. అందరూ నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనే భావన. తద్వారా శని భగవానుడు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో 6 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. అతిచారం వలన 7వ స్థానంలో ఉండి ఆ అతిచారం 6 రోజుల అనంతరం ముగిసిపోయి ఆయన ఉండవలసినటువంటి మిథునంలోనికి ఆ గురువు ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 25 రోజుల పాటు నెలంతా కూడా అక్కడే ఉంటారు. మిగతా నెలంతా కూడా అక్కడ మీకు 6వ స్థానంలో గురువు యొక్క సంచారం ఏ మాత్రమో శుభఫలితాలు ఇవ్వదు. రోగాలు, రుణాలు, ఇలాగే రుణం బాధలు ఎక్కువ బాధిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా 6వ స్థానంలో ఉన్నప్పుడు కలహాలు, అపకీర్తి ఇలాంటివన్నీ కూడా విచారంగా ఉండటం, ఇవన్నీ 6వ స్థానంలో 25 రోజుల పాటు మిమ్మల్ని గురువు కూడా బాధిస్తూ ఉన్నారు. తదుపరి అంటే దానికంటే ముందు మొదటి నుంచి 6వ తారీఖు వరకు మాత్రం 7వ స్థానంలో సంచారం. ఆ 7 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కొంత అన్యోన్యత, అలాగే ఈ జాయింట్ వ్యాపారం చేసే వారి మధ్యన ఏకాభిప్రాయము, ఇట్లాంటివన్నీ కూడా 7వ స్థానంలో. ఒక అవివాహితులైనట్టయితే వివాహంకి వివాహం కుదిరే అవకాశం కానీ, లేకపోతే వివాహం అవటం కానీ, లేదా వివాహం అయి ఉన్నట్టయితే వారి మధ్య అన్యోన్య దాంపత్యం ఉండటం, ఇట్లాంటి ఫలితాలన్నీ 7వ స్థానంలో గురువు యొక్క సంచారం సూచిస్తూ ఉంది. అలాగే అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. పెద్ద దుఃఖమే ఏర్పడుతూ ఉంటుంది. అయిన వాళ్ళలోనూ, ఆప్తులు, స్నేహితులు ఎవరో కొంతమంది ఈ హఠాన్మరణం చెందటం, ఇట్లాంటివన్నీ హఠాత్తుగా ధన నష్టం జరగటం, అలాగే పెద్ద దుఃఖం రావటము, అలాగే పరాభవాలు, అవమానాలు, వీటన్నిటిని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఈ కేతువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బుధ భగవానుడి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ, ఏకాదశ, ద్వాదశ 3 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారము దశమ, ఏకాదశ, ద్వాదశ. ఇక్కడ ఈ బుధుని యొక్క సంచారం దశమ స్థానంలో 6 రోజుల పాటు జరుగుతుంది. 3 రాశుల్లో సంచారం చేస్తున్నారు. 6 రోజుల పాటు దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 6 రోజుల్లో దశమ స్థాన సంచారం వల్ల మీకు మంచి వ్యాపారంలో అభివృద్ధి
కనిపిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఇక్కడ చూసిస్తే ఏకాదశి స్థానంలో 24 రోజులు అంటే ఏకాదశి స్థానంలో అంతా లాభమే. ఇక్కడ వృత్తిపరంగా మీకు సూచిస్తే ఇక్కడ ఆర్థిక పరంగా చాలా మిమ్మల్ని సపోర్ట్స్ మీకు బాగా సహకరించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 30 రోజులైంది, ఒకే ఒక్క రోజు మాత్రం వ్యయ స్థానంలో ఉన్నారు. ఆ ఒక్కరోజు కొంచెం చిన్నపాటి ఇబ్బంది పెట్టినప్పటికీ నెలంతా కూడా మీకు ఈ బుధుడు పూర్తిగా మీకు సహకరిస్తూ ఉన్నారు, సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో 16 రోజులు, వ్యయ స్థానంలో 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏకాదశి స్థానంలో సంచారం చేసేటటువంటి 16 రోజులు మాత్రం మీకు అద్భుతమైనటువంటి లాభాన్ని చేకూరుస్తారు, ఆరోగ్యం చేకూరుస్తారు, ధనార్జన బాగుంటుంది. ఏ పని మొదలెట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు 16వ తారీఖు వరకు. తదుపరి 15 రోజులు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. కొంచెం ఆరోగ్య విషయంలోనూ దెబ్బతినవచ్చు. అలాగే శత్రుభయం, మనోవిచారం, కొంతమందికి చెప్తున్నాం కదండి, ఇది రాశిగత ఫలితాలు కాబట్టి కొన్ని ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారుగా 70 కోట్ల మందికి చెంది ఉంటుంది. ఇది వాళ్ళలో కొంతమంది దుర్మార్గులు ఉంటారు, కొంతమంది మహాపుణ్యాతులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటటువంటి అవకాశము అలాంటివన్నీ ఉంటాయి, ధన నష్టం జరిగే అవకాశం ఉంటాయి. ఇవన్నీ కూడా రవి భగవానుడి వల్ల జరిగేటటువంటి ఫలితాలు. అలాగే కుజుని తీసుకున్నట్టయితే 7 రోజులు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 7 రోజులు మాత్రం మీకు అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుస్తారు, అలాగే సాహసకృత్యాలు చేయగలుగుతారు. అలాగే కుజుని యొక్క మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తదుపరి 24 రోజుల పాటు వ్యయ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా డబ్బులు వ్యయం, కొంతమందికి కారాగార శిక్షలో, మనోవిచారం, శత్రుభయం ఇట్లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఈ కుజుని యొక్క 24 రోజుల సంచారం వ్యయ స్థానంలో. అలాగే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 11వ స్థానంలో ఏకాదశి స్థానంలో 20 రోజులు, వ్యయ స్థానంలో 11 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 20 రోజులు లాభస్థానంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ధన ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. లాభస్థానం కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. అలాగే 12వ స్థానంలో కూడా ఆయన సుఫలితాలే ఇస్తారు. 11 రోజుల పాటు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు శుక్ర భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి చెప్పుకోవాలి. అయితే వీరికి ముఖ్యంగా శని భగవానుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే గురువు ఒక 6 రోజులు మాత్రం పాక్షికంగా ఉన్నారు. అలాగే బుధుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అలాగే శుక్రుడు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. రవి ఒక 16 రోజులు పాక్షికంగాను, కుజుడు ఒక 7 రోజులు పాక్షికంగాను ఉన్నారు. అందుచేత మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే 3 గ్రహాలు పూర్తిగా శని, బుధుడు, శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. మిగిలినవి గురువు, బుధుడు, రవి వీరు పాక్షికంగా, రవి అయితే 7 రోజులు పాక్షికంగా ఉన్నారు. మొత్తంగా చెప్పాలన్నట్టయితే ఇక్కడ 3 గ్రహాలు పూర్తిగాను, 3 గ్రహాలు పాక్షికంగాను కారణంగా ఈ రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఏమైనప్పటికీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి 7 గ్రహాల్లో మనకి చాలా గ్రహాలు పాక్షికంగా అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ఏ పనైనా నిర్మోహమాటంగా మొదలు పెట్టవచ్చు. మిగతా గ్రహాలతో పాటుగా ఇది కూడా బాగున్నటువంటి గ్రహాలలో గోచార రీత్యా మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత జాతకం కాదు, అది దాంతో పాటు ఇది అనుసంధానం చేసుకోవాల్సిందే. కానీ ఇది పూర్తిగా స్వతంత్రంగా మీ యొక్క జీవితాన్ని పూర్తిగా నిర్దేశించజాలదు. కొద్ది కాలానికి, ఒక లిమిటెడ్ పీరియడ్, అంటే ఇది మాసానికి మాత్రమే ఫలితాలు. కాబట్టి మీరు వ్యక్తిగత జాతకానికి చాలా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. నిష్ణాతులు చేత రాయించుకోండి. లేదు అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము కూడా మీకు దాన్ని రాసి ఇవ్వగలము. కాబట్టి ఆ విధంగా చేయండి. శుభం.